మొదటి వచనం ఉంది, ఆదికాండం 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము. యెహోవా వాక్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యెహోవా వాక్యం అన్నా, యెహోవా దూత అన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని అర్థం చేసుకోవాలి. దర్శనంలో వచ్చాను అంటాడు ప్రభు, అబ్రామా భయపడకుము. ఇప్పుడు అబ్రాహాముకు భయపడాల్సిన పరిస్థితి ఏమొచ్చింది, అది మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా ఆదికాండం 14వ అధ్యాయంలో ఆ 4 రాజుల్ని ఓడించాడు. సొదొమ గొమొర్రాల మీదకి ఎవరైతే 5 రాజులు వచ్చారో వారిని 318 మందితో వెళ్ళి వారిని జయించి తిరిగి లోతు కుటుంబాన్ని విడిపిస్తాడు. ఆ తర్వాత అబ్రాహాము ఆలోచించాడు, బహుశా తూర్పు దేశపు రాజులు అంత తేలిక వదిలిపెట్టారు, నేను వీళ్ళను ఓడించాను కదా, ఈరోజు కాకపోయినా రేపైనా నా మీదకి వచ్చే వాళ్ళు యుద్ధం చేస్తారేమో అని కొంత భయం ఆయనకు ఉండవచ్చు. అదొక కారణమై ఉండవచ్చు. రెండవది, నాకు భవిష్యత్తు ఏమిటి, నాకు సంతానం లేదు, నా తర్వాత మరి కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, అదొక ఆందోళన ఉండవచ్చు. ఇది ఏమైనా అబ్రాహాము జీవితంలో భయం ఉంది. కొన్నిసార్లు ఒక విజయం తర్వాత ఓటమి రావటం, శోధన రావటం సహజం. మీకు మొదటి రాజులు 19వ అధ్యాయంలో కూడా, మొదటి రాజులు 19వ అధ్యాయంలో గొప్ప విజయం సాధించిన ఎవరైనా ఏలియా, ఆ తర్వాత 18వ అధ్యాయంలో 450 మంది బయలు ప్రవక్తలను చంపిన ఆయన, దేవుని కొరకు రోషము కలిగి జీవించిన ఆయన 19వ అధ్యాయంలో యెజబెలుకు భయపడి పారిపోతున్నాడు. కొన్నిసార్లు భయం తర్వాత, విజయం తర్వాత భయం, విజయం తర్వాత శోధన వచ్చే అవకాశం ఉంది. బహుశా ఆయనకున్న భయాలు 1-2 ఉండొచ్చు. బహుశా రాజుల గురించి భయపడుతున్నాడా, తన భవిష్యత్తు గురించి భయపడుతున్నాడా తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు డైరెక్ట్గా డీల్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, అబ్రామా భయపడకుము. బైబిల్లో భయపడకుమనే మాట మొట్టమొదటిసారిగా వచ్చింది ఇక్కడే. 15వ అధ్యాయం 1వ వచనంలో భయపడకుము, ఫియర్ నాట్ అనే పదం మొట్టమొదటిసారిగా ఆదికాండం 15వ అధ్యాయం మొదటిసారి వచ్చింది. చివరిసారిగా ఎక్కడొచ్చింది, ప్రకటన గ్రంథం 1:17. ప్రకటన 1:17 చదవండి. పడుతుంది ఇట్లా భయపడకుము అంతే, ఇది చివరిసారి, దీని తర్వాత లేదు ఇక. అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు భయపడకుమనే మాట కనీసం ఒక 365 సార్లు ఉంది. అంటే రోజుకొకసారైనా దేవుడు మనతో భయపడకు అంటున్నాడు. కాబట్టి అబ్రాహాముతో దేవుడు భయపడకుమన్నాడు. చూడు రాజు, ఇదేంటి, కొంచెం వాల్యూమ్ తగ్గించి, సౌండ్ వస్తుంది అంటున్నాడు. తర్వాత ఆయన ఇస్సాకుతో కూడా ఇదే మాట చెప్పాడు. 26వ అధ్యాయం 24వ వచనం. 26వ అధ్యాయం 24వ వచనం. భయపడకు. ఇక్కడ కూడా ఇస్సాకుతో కూడా అదే మాట చెప్తున్నాడు, భయపడకు. యాకోబుతో కూడా అదే మాట చెప్పాడు. 46వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 46:3. నీ దేవుడను, నీ తండ్రి దేవుడను భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేస్తున్నాను. కాబట్టి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేస్తున్నాడు, తర్వాత ఇస్సాకుతో అదే చెప్తున్నాడు, యాకోబుతో అదే చెప్తున్నాడు, ఇప్పుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు యెషయా గ్రంథంలో అయితే ఎన్నిసార్లు నేను చదవకండి, గమనించండి. యెషయా గ్రంథం 41:10, 41:13, 14, 43:1, 43:5, యెషయా గ్రంథం 44:22, 44:8 ఇన్నిసార్లు భయపడకునుంది. కాబట్టి మన జీవితంలో కలిగే భయం ఏదైనా సరే, కొన్నిసార్లు ఊహాజనితమైన భయాలు ఉంటాయి. మనుషులు భయపడే వాటిలో 90% వాస్తవ రూపం దాల్చవట.
99% వాస్తవ రూపం దాల్చం అని ఉట్టుటి వాడికే మనిషి భయపడతాడు. నిజంగా వాస్తవ భయాలు 1-2% ఉంటాయట. అన్నీ అనుమానాలు, భయాలు, ఆందోళనలు. నాకేం కలుగుద్దో, నేను చచ్చిపోతానేమో, నాకు ఇంకేమైనా అయిద్దేమో, ఇలాంటి భయాలు మనకు ఉంటాయి. కాబట్టి భయం అనేది అది వాస్తవమైన భయమా, ఊహజనిత భయమా అనేది మనం ఆలోచించాలి. సరే, భయం ఏదైనా సరే దేవుడు దాన్ని డీల్ చేస్తాడు. బైబిల్ గ్రంథంలో భయపడకుమని చెప్తున్నాడు. భయం ఏదైనా, పరిస్థితి ఏదైనా దేవుడిచ్చే వాగ్దానం ఏమిటంటే భయపడకండి. భయపడటం వల్ల మన సమస్యలు ఏం పరిష్కారం కావు. భయపడటం వల్ల మనం ఏం మార్చలేము. ప్రశాంతంగా ఉండి మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమగును. నువ్వెందుకు భయపడుతున్నావు? కేడం అంటే అది ప్రొటెక్షన్. ఆ రోజుల్లో యుద్ధాలు చేసేటప్పుడు కేడాలు డాళ్ళు లాంటిది అనమాట. కాబట్టి నువ్వెవరో రాజులు వచ్చి నేను ఏమైనా చేస్తాను అనుకుంటున్నావా? నువ్వేమీ భయపడకు. కాబట్టి కేడం అంటే ప్రొటెక్షన్ అని అర్థం. రెండోది బహుమానం అంటే ప్రొవిజన్. ఈజ్ ద ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్. ఆనాడు 22వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు చూపించాడు. ఏమిటి ఆయన ఇచ్చిన ప్రొవిజన్ అంటే ఒక గొర్రె పిల్లను చూపించాడు. యెహోవా ఈరే. ఇప్పుడు దేవుడు చూసుకుంటాడు. మత్తయి సువార్త 6:33 ఉంది, మొదట నా రాజ్యంను నా నీతిని వెతుకున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి భద్రత ఇచ్చేది దేవుడే, బహుమానం ఇచ్చేది దేవుడే. మనం దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. విశ్వాసులము క్రైస్తవులమైన తర్వాత కూడా అన్యులు చింతిస్తున్నారంటే, వరి అవుతున్నారంటే వాళ్ళకి దేవుడు లేడు కాబట్టి వాళ్ళు వరి అవుతారు. అందులో కొంత అర్థం ఉంది. కానీ విశ్వాసులము క్రైస్తవులము దేవుని వాగ్దానాలు ఉన్న మనం కూడా కొన్నిసార్లు భయపడటం అనేది విచారం. ఎందుకు భయపడుతున్నారు? భయపడటానికి కారణం ఏమిటి? విశ్వాసం లేకపోవటం. శిష్యులు సముద్రంలో ఉన్నారు, దోణిలో ఉన్నారు. సముద్రంలో తుఫాను వచ్చింది, వాళ్ళు భయపడుతున్నారు. యేసు ప్రభు ఉండి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటాడు. అది ఇట్ వాజ్ ఎ స్ట్రేంజ్ క్వశ్చన్. అంత తుఫాన్లో ఎవరైనా భయపడకుండా ఉంటారా? మరి ప్రభు అంటాడు ఎందుకు భయపడుతున్నారు అంటే, నేను ఎందుకు భయపడకూడదు అంటే, నేనున్నాక మీరు ఎందుకు భయపడుతున్నారు? చూడు, నేను ఇంత తుఫాన్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాను, అంతే కదా. నేను చనిపోకుండా మీరు చనిపోరు కదా, నేను మునిగిపోకుండా మీరు మునిగిపోరు కదా. నేను మీతో ఉన్నాను, నా అద్భుత కార్యాలు మీరు చూశారు, అయినా మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఇంకొక మాట అన్నాడు అక్కడ. మార్కు 4:40లో మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటే, విశ్వాసం లేని వారు భయపడతారు. అంటే భయం ఎక్కువైతే విశ్వాసం తక్కువైంది, విశ్వాసం ఎక్కువైతే భయం తక్కువ. రెసిప్రోకల్గా ఉంటాయి. భయము విశ్వాసం రెండు వ్యతిరేక దిశలో ఉంటాయి. కాబట్టి అబ్రహాము భయాన్ని దేవుడు పోగొడుతున్నాడు. నేను నీ కేడము, నేను నీ బహుమానం, నీ బహుమానము అత్యధికమగును. అప్పటికే ఆయన ధనవంతుడు. ఎవరు? ఈ యొక్క అబ్రహాము. అప్పటికే దేవుని కలిగి ఉన్నాడు, దేవుని వాగ్దానం ఉంది. అయినప్పటికీ సరే ఆయనలో ఇంకా భయం ఉంది. కొన్నిసార్లు విశ్వాసులైన వారు, దేవుని నమ్మిన వారు కూడా భయపడే అవకాశం ఉంది అన్నదానికి ఇది రుజువు. భయాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? మార్గం ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. రెండవది దేవుని వాగ్దానాలు నమ్మాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటి ఏమిటంటే ఆయన చేసే ప్రార్థన. ప్రభువా, నువ్వు బాగానే అంటున్నావు, నేను ఈ కేడం అంటున్నావు, బహుమానం అంటున్నావు, బహుమానం ఇంకా అత్యధికమైతే అంటున్నావు, ఇప్పటికే చాలా ఆస్తి ఉంది, ఇప్పటికే నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా నువ్వు బహుమానం ఇస్తే నేను ఏం చేసుకోను, నాకు సంతానం లేదు కదా. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆయన చేసిన ప్రార్థన. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను. దమస్కు ఎలియాజరి నా ఇంటి ఆస్తికర్త యగును కదా అంటే, ఈ రకంగా దేవుణ్ణి నిందిస్తున్నాడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి నిందిస్తున్నాడు. 3వ వచనంలో ఇంకా నింద ఎక్కువ ఉంది. మరి అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారంలో ఒకడు నాకు వారసునని చెప్పగా, సంతానం లేకపోతే అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు యోబు ఉన్నాడు, యోబుకు 10 మంది దేవుడు పిల్లలు ఇచ్చాడు. మరి 10 మంది పిల్లలు చనిపోయారు కదా, ఆయనంత వాడు బాధపడాలి కదా. కాబట్టి
సంతానం ఇచ్చినా ఇవ్వకున్నా, 10 మంది పిల్లలు ఉన్నా లేకున్నా, వివాహం అయినా కాకున్నా, ఆస్తి ఉన్నా లేకున్నా, ఇవన్నీ ఉన్నా లేకున్నా దేవుడు మనకున్నాడు. దేవుడు చెప్పే మాటలు ఆయన అర్థం చేసుకోవట్లేదు. నేను దేవుడను, నేనే కేడము, నేనే బహుమానం, నేనే నీకున్నానయ్యా అంటే, నువ్వు ఉంటే నాకేంది ప్రభా, నా కుమారుడు లేదు కదా, నా సంతానం లేదు కదా అంటున్నాడు ఆయన. కాబట్టి కొన్నిసార్లు అంటే ఇది అమాయకంగా యథార్థంగా అడిగిన ప్రార్థన అంటాడు ఆయన. నువ్వు అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా, 2వ వచనం, నాకు ఏమి ఇచ్చిననేమి. చూడండి, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 62, 8వ వచనం. దేవులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. కాబట్టి ఎవరున్నా ఎవరు లేకున్నా, పిల్లలున్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా, తల్లిదండ్రులు ఉన్నా లేకున్నా ఏమీ కాదు. పరలోకానికి వెళ్ళేటప్పుడు మనం ఒక్కరం వెళ్తాం. ఈ లోకం విడిచిన తర్వాత ఒక్కరమే వెళ్తారు. నరకానికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాడు, పరలోకానికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాడు. కాబట్టి ఈ లోకంలో మనం కలిగి లేమని విచారించవద్దు. దేవుడు చిత్తమైతే దేవుడు ఇస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు. అప్పుడు ఈయన దేవుని నిందించడం మొదలుపెట్టాడు. నాకెందుకో ఈ మాట కొంచెం బాధ అనిపించింది. 3వ వచనం ఆయన చెప్పిన మాట, మరి అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో ఒకడు నాకు వారసున్నదని చెప్పగా. కాబట్టి దేవుడు ఆ విధంగా కొన్నిసార్లు మన హృదయ కోరికలు తీరకపోతే మనకెంతో వేదన ఉంటుంది. అది వాస్తవం. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితి గుండా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. పేదరికంలో ఉన్నవాడికి, అనారోగ్యంలో ఉన్నవాడికి, అక్కర్లో ఉన్నవాడికి ఆ పరిస్థితిని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కనుక వారికి ఆ బాధ తెలుస్తుంది, ఆ పెయిన్, ఆ నొప్పి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈయన బాధపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తాం. సరే, ఈయన సమస్య ఇది, మన సమస్య ఇంకొకటే ఉండవచ్చు. పరిస్థితులు ఏవైనా సరే మనం చేయవలసింది ఏమిటి? దేవునికి యథార్థంగా ప్రార్థన చేయటమే. చూడండి, ఆ సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ, అది ఏదన్నా నువ్వు కోరుకున్నది తీరితే అది నీకు ఎంతో సంతోషం. కోరిక తీర్చబడకపోతే ఏందట? హృదయం నొచ్చును, హృదయంలో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. ఒకవేళ కోరితే తీరితే, మరి కోరిక తీర్చే వాళ్ళు ఎవరు? కీర్తన 37:4. కీర్తన 37:4 దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. అక్కడ యెహోవాను బట్టి సంతోషించుము, హృదయవాంఛలు తీర్చేవాడు యెహోవాయే, దేవుడే. హృదయవాంఛలు తీర్చబడట్లేదని నొచ్చుకోవడం కంటే, బాధపడటం కంటే యథార్థంగా పరిస్థితిని ఆయన ముందు పెట్టమే. ఇంకంతకుమించి మనం ఏం చేయలేము. కొన్నిసార్లు మనం ఏమీ చేయలేనప్పుడు మనం ఏం చేయకూడదు, ఇక దేవునికి అప్పచెప్పాలి. దేవా, నా వల్ల కాదు, పరిస్థితిని నీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు ఏం చెప్పాడు? అంటే ఇన్ని సంవత్సరాల, బహుశా ఆయన వయసు అప్పటికి 90 సంవత్సరాలు ఉండవచ్చు. ఈ 15వ అధ్యాయం వచ్చేసరికి 17వ అధ్యాయంలో 17:1 చూడండి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు, 17వ అధ్యాయంలో 99, బహుశా 15వ అధ్యాయంలో ఆయన వయసు 90 సంవత్సరాలు ఉండవచ్చు. అంటే అప్పటికి 15 సంవత్సరాలు వాగ్దానం ఇచ్చేది. ఇప్పుడు దేవుని వాగ్దానం పొందిన ఈయన కూడా బాధపడుతున్నాడు. చూడండి, ఎన్నిసార్లు వాగ్దానం ఇచ్చాడు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదంగా వద్దు, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నేను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాహాముతో, అనగా దేవుని వాగ్దానములు పొందిన వ్యక్తి, నీ సంతానం ఇస్తాను నీకు అని చెప్పినాక కూడా ఈయన బాధపడటం ఏమిటి? దేవుని నిర్మించడం ఏమిటి? 13వ అధ్యాయం 15-16. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తుంది. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగేలా
నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. ఇటువంటి వాగ్దానం ఆయన పొందిన తర్వాత కూడా ఆలస్యం అయింది, నిజమే. ఆలస్యమైన దానికి కృంగిపోవడానికి లేదు. 22వ అధ్యాయం 16వ వచనం, నీవు నీకొక్కడే నీ కుమారునియ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందుల ఇసుక వలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గాని స్వాధీనపరుచుకొందురు. అయితే ఇక్కడ నువ్వు వాగ్దానం ఇచ్చావు, కానీ ఆ వాగ్దానాన్ని ఆయన మర్చిపోయాడా మనకు తెలియదు. అయితే వాగ్దానం విషయంలో వాగ్దానం పెట్టి ప్రార్థన చేయట్లేదా మనకు తెలియదు. మొత్తానికి మాత్రం బాధ ఉంది. దేవుడు ఆలస్యం చేశాడు. ఇంకెప్పుడు నెరవేరుస్తాడు? ఎప్పుడు 1 కాదు 2 కాదు, 75 సంవత్సరాలు నువ్వు వాగ్దానం చేస్తే వయసులో, ఇప్పుడు 90 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయిపోయింది. నేను ముసలి వాడిని అయిపోయాను, ఇంకా నాకు పిల్లలుగానే యోగ్యత కూడా లేదు అని దేవుని వాగ్దానాలు నమ్మాలి. కాబట్టి అబ్రహాము మరి దేవుని వాగ్దానములు సంపూర్ణంగా నమ్మట్లేదా అన్నది మనం ఆలోచన చేయాలి. అయితే 6వ వచనంలో ఒక మంచి మాట ఉంది. 15వ అధ్యాయం 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచెను. అది ఇప్పుడు ఆయన కరెక్ట్గా నమ్మాడు. దేవుడు చెప్పాడు, నువ్వు కాదు, అట్లా కాదు అబ్రాహాము, నువ్వు అట్లా అనుకుంటున్నావు, అట్లా బాధపడుతున్నావు, నాకు తెలుసు, కానీ నీకు వారసుడు ఉంటాడయ్యా. దమస్కు ఎలియాదు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసును పుట్టబోవాడే నీకు వారసుడు. 15వ అధ్యాయం 4వ వచనం, యెహోవా వాక్యం అంటే మళ్ళీ ఎవరు? యేసుక్రీస్తు అతని ఎదుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పెను. ఇక్కడ దేవుడు ఎంత దయగలవాడో, అంటే ఈ మాటల్లో, ఈ వాక్య భాగంలో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఇప్పుడు దేవుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేయకముందే దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఉన్న పలంగా ప్రత్యక్షమయ్యాడు. కళ్ళలో ఆయన ఒక దర్శన రూపణ చెప్తున్నాడు, అబ్రాహ్మా అని చెప్తున్నాడు. అంటే దేవుడికి మన బాధలు తెలుసు, మన పరిస్థితులు తెలుసు, మన సమస్యలు తెలుసు, మన అవసరాలు తెలుసు, మన పేర్లు కూడా ఆయనకు తెలుసు. ఇక్కడ ఉన్న మనందరి పేర్లు ఆయనకు తెలుసు కదా. నేను యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, యోహాను 13, నేను యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం విను, తన సొంత గొర్రెలను పేరు పెట్టి, అంటే యేసుప్రభు వారికి మనందరి పేర్లు తెలుసు, మన పేర్లు తెలుసు, మన స్వభావాలు తెలుసు, మన అవసరాలు. హీ నోస్ అవర్ నేమ్స్, నేచర్స్ అండ్ నీడ్స్. కాబట్టి దేవుడు మంచి దేవుడిని మనం గుర్తించాలి. కొంచెం ఆలస్యం అనిపిస్తుంది, దేవుడు చేసే కార్యం ఆలస్యం అయినా కానీ దేవుడు అబద్ధం ఆటకు నరుడు కాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, దేవుడు అబద్ధం ఆటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. 23వ అధ్యాయం 19, అప్పటికి అబ్రాహాముకు తెలియదేమో ఏమని, దేవుడు అబద్ధం ఆటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుకు ఆయన నరమాత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా. 15-20 సంవత్సరాల క్రితం చెప్పాడు దేవుడు, నీ కుమారుని ఇస్తాను ఆకాశం నక్షత్రం వలె. అంటే ఆకాశ నక్షత్రం వలె అంటే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అన్ని సంతానం ఉంటుందని కాదు, దాన్ని కంపారిజన్ అంటారు. ఒక పోల్చాడు, అంటే విస్తారమైన ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో నక్షత్రాలు చెప్పండి. పూర్వకాలంలో సైన్స్ డెవలప్ కాకముందు ఏం చెప్పారంటే 30,000 నక్షత్రాలు ఉన్నాయని చెప్పారు పూర్వకాలంలో, ఒక 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 100 బిలియన్ పైన, 100 బిలియన్ కంటే కూడా ఎక్కువ ఉన్నాయి. 1 బిలియన్ అంటే ఎంత? 100 కోట్లు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 100 × 100 కోట్లు అంటే 10,000 కోట్ల పైన నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు ఉంటేనే కాదు, ఈ నక్షత్రాలు చేసింది ఎవరు? దేవుడే. వారికి పేర్లు పెట్టేది ఎవరు? 147వ కీర్తన 2-3 వచనాలు, కట్టువాడు
గుండె చెదిరినవాడు ఆయన బాగు చేయను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ గొప్ప శాస్త్రవేత్త కూడా నక్షత్రములు ఎన్నున్నాయి ఇప్పటిదాకా ఎవడు కనుక్కోలేదు. ఈ సౌర కుటుంబంలో 9 గ్రహాలు అని చెప్తున్నారు, కానీ అది కొంతవరకు నిజమే, కానీ కొత్త కొత్త గ్రహాలు వస్తూనే ఉన్నాయి. ఈ యొక్క అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎంత పెద్ద పెద్ద టెలిస్కోప్లు కూడా కనిపెట్టలేకపోయాయి. అంటే ఎన్ని ఉన్నాయో దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. అంత గొప్ప దేవుడు ఆయన ఆ కింది మాటలు అంటాడు 5వ వచనంలో, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంటే మీ జనాన్ని విస్తరింపజేస్తారు. అంటే మీరు మీ సంతానం విస్తరింపజేస్తారంటే యూదులే అనుకోవద్దు. ఏమిటి దేవుడు ఇంతమందిని అన్నాడు కదా, మరి యూదులు అంతమంది ఉన్నారు. ప్రపంచంలో ఇప్పుడు యూదులు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారు? 1 కోటి మంది కూడా లేరు, 90 లక్షల పైన. 90కి 1 కోటి మధ్యలో ఉన్న కరెక్ట్గా ఇస్రాయల్ దేశంలో యూదుల సంఖ్య ఏంటంటే 90 లక్షల పైనే ఉన్నారు. ఆ 90 లక్షల మంది చుట్టూ ఉన్న అరబ్ దేశాలు వణికిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఏ దేశంలో అంత టెక్నాలజీ లేదు. మరి మీరు ఇప్పుడు దేవుడు ఇది ఎట్లా అన్నాడు, నీ సంతానం తీసిస్తున్నాడు కదా, ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తున్నాడంటే దాని అర్థం అంటే నువ్వు లెక్కింపజాలని అన్న అర్థం, లెక్క పెట్టలేవు. ఇంకా ఆ మాటకు వస్తే దాన్ని ఇంకా ఆత్మీయంగా తీసుకోవాలంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే ఇప్పుడు విశ్వాసులు అందరూ కూడా అబ్రహాము ఇంకా పిల్లలే. మీరు లెక్క పెట్టగలరా? వాళ్ళు యూదులు కావచ్చు, అన్యులు కావచ్చు, క్రీస్తు పూర్వము, క్రీస్తు కాలం, అబ్రహాము తదంతరము, ఎంతమంది దేవుణ్ణి నమ్మారు. ఈనాటికి కూడా ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది పరలోకాన్ని వెళ్ళారు, ఎంతమంది ఇప్పుడు ఉన్నారు. వీరందరూ కూడా కొన్ని లక్షల కోట్ల మంది మరి అబ్రహాము తండ్రి కదా, విశ్వాస సంబంధులే. గలతీ 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. అబ్రహాము సంతానం అంటే ఏమిటి? అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబుల సంతానం యూదులు అనుకోవద్దు మీరు. ఇజ్రాయెల్ మాత్రమైన సంతానంగా, అది బయాలజికల్ అంటారు దాన్ని, కానీ స్పిరిచువల్గా మనం అందరం కూడా ఆయన సంతానమే. మనందరికీ తండ్రి, విశ్వాసులకు తండ్రి అని పౌలు ఆయన చెబుతున్నాడు. అన్యులకును యూదులకును ఆయన తండ్రి. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి కూడా, ఇన్ని వాగ్దానాలు పొంది కూడా ఇంకా విచారించడం తగునా? అది అబ్రహాముకైనా, అది ఇస్సాకైనా, యాకోబుకైనా, అది ఎలియాకైనా, మనకైనా, ఇంకెవరికైనా. కాబట్టి మనం దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని గొప్పతనాన్ని, ఆయన మహత్యాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకున్న సమస్య ఏపాటిది? ఈ అనంత విశ్వంలో, కోటాను కోట్ల ఈ అనంత మహావిశ్వంలో అసలు మనం ఎంత, మన సమస్య ఎంత? కాబట్టి దేవుని దృష్టిలో ఇది నథింగ్, ఏమీ లేదు. దాని కొరకు మనం ఆందోళన చెందుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన గురించి మనం ఆలోచిస్తూ ఉంటే, మన సమస్యల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే ఇంకా మనం డిస్కరేజ్ చేయబడతాం. ఇంకా డిప్రెషన్కి, నిరాశకులో, అయ్యో నాకు అట్లా అయిపోయింది, నాకు ఇట్లా లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు సంతానం లేదు, నాకు ఇది లేదు, ఇంకా బిల్డింగ్ లేదు, ఏమి, ఇవన్నీ చెప్పుకుంటావు. నా పిల్లలకు ఉద్యోగం లేదు, నాకు ఆరోగ్యం లేదు అని ఎప్పుడు నీ గురించి చింతిస్తూ ఉంటే ఇంకా నువ్వు డిప్రెషన్, నిరాశకు లోనవుతావు. దాన్ని కాసేపు పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మహత్యాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని కనుక మనం ఆలోచిస్తే, ఓ ప్రభా నువ్వు ఎంత గొప్పవాడు ప్రభా, నిజంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఆయనే కదా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఆయనే. ఆయన చేసిన ఆకాశం నుంచి మన్నా కురిపించిన వాడు ఆయన. ఇశ్రాయేలు ఎన్ని 40 సంవత్సరాల్లో వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు దేవుని యొక్క అద్భుతాలు. మనం కూడా చూస్తున్నాము. మన జీవితాల్లో మార్పు కలిగిన మార్పు. ఈరోజు నరాంతకులు, దొంగలు, వ్యభిచారులు, భయంకరమైన వ్యక్తులు కూడా దేవుని నమ్ముకున్నారు. ఇది మార్పు కదా, ఇది గొప్ప సంగతి కాదా కదా? ఇట్ వాజ్ అ గ్రేట్ మిరకల్. ఒక గొప్ప అంటే యేసు ప్రభు వారు అక్కడ లూకాసు సువార్త 5వ అధ్యాయంలో, లూకాసు సువార్త 5వ అధ్యాయంలో ఆయన చూడండి, కొన్ని అద్భుతాల గురించి మీకు చెప్తాను. లూకాసు సువార్త 7వ అధ్యాయం ఆయన ఏం చేశాడంటే, ఒక పాపాత్మురాలు స్త్రీ యొక్క పాపాలు ఆయన క్షమించాడు. అది అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం. అంతకుముందు ఆయన 2 అద్భుతాలు చేశాడు. ఏం చేశాడు? అదే
లూకాసు సువార్త 7వ అధ్యాయం మొదటి భాగంలో ఆయన చనిపోతున్న ఒక వ్యక్తిని బాగు చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? శతాధిపతి దాసుని ఆయన యేసుప్రభు ఏం చేశాడు? ముట్టి స్వస్థపరిచాడు. చనిపోతున్న వ్యక్తిని బ్రతికించాడు. ఇట్ వాజ్ అ గ్రేట్ మిరకల్. చనిపోతున్న వ్యక్తిని ఎవరు బ్రతికిస్తారు? డాక్టర్లు అంటారు, అమ్మా మా ప్రయత్నం ఏం చేసామమ్మా, ఇక మేమేం చేయలేము, ఆయన ఇవాళ రేపు చనిపోతాడు అని చెప్తారు. డాక్టర్లు ఏమి చేయలేదు, హోప్లెస్ అంటారు. మీరు ఎవరన్నా మీ దేవునికి ప్రార్థన చేయండి, క్రైస్తవుల దేవుడు బాగు చేస్తాడట, ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయాలి, నా పాస్తులు అంటారు డాక్టర్లు. అంటే చనిపోతున్న వ్యక్తిని బ్రతికించడం గొప్ప మెరికల్. ఇట్ వాజ్ అ గ్రేట్ మెరికల్. ఇక ఆ తర్వాత 11 నుంచి చివరి 17 వరకు ఇట్ వాజ్ అ గ్రేటర్ మెరికల్. అంటే అక్కడేమో చనిపోతున్న వ్యక్తిని బ్రతికించాడు, మొదటిది గొప్ప అద్భుతం. తర్వాత చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు, రెండవది. ఇక మూడవది ఇదేమిటంటే ఈ ఆత్మీయంగా చనిపోయిన ఈమెను, ఎవరిని? ఈ పాపాత్మాశ్రీని ప్రభు రక్షించాడు. ఇది ఆ రెండింటి కంటే గొప్పది. ఇప్పుడు ఆ రెండు భౌతిక సంబంధమైనవి కదా. ఇప్పుడు చనిపోతున్న వ్యక్తి బ్రతికాడు నిజమే, కానీ కొంతకాలం తర్వాత తినవుతాడు, మళ్ళా చనిపోతాడు. కొన్ని చనిపోయిన యాయిరు కుమార్తెను యేసుప్రభు లేపాడు, మళ్ళీ కొంతకాలం తర్వాత ఏమవుతుంది? చనిపోతుంది. కానీ ఈమె చేసిన అద్భుతం, యేసుప్రభు గారు ఈమె ఎన్నటికీ చనిపోదు. అంటే చనిపోతుంటే భౌతికంగా చనిపోద్ది. ఆత్మ నాయందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నడికి బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నడికి చనిపోడు, అనగా నిత్య జీవానికి వెళ్తాడు. ఒక వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తి, నరకానికి వెళ్ళిన వ్యక్తి, దేవుని ఉగ్రత కింద ఉన్న వ్యక్తి పరలోకానికి వెళ్ళే ఎంత అద్భుతం. అయితే మనకు అది అంత అద్భుతంగా ఉండదు. మన దృష్టిలో మనం రక్షించబడ్డాము, మనం దేవుని పిల్లలమయ్యాము, మనం ఎంత ఆధిక్యత ఉంది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, మన భాగ్యం ఎంత గొప్పది. ఈ రోజున ఇశ్రాయేలు ఎవరంటే మనమే. సున్నతి ఆత్మ సంబంధమైన సున్నతి పొందాం మనం, శరీర సంబంధమైన సున్నతి కాదు, రోమాలు 2 చివరి భాగంలో ఉంటుంది. కానీ నిజమైన యూదులు వాళ్ళు భౌతికమైన యూదులు, మనం ఆత్మీయమైన యూదులం. కాబట్టి మన స్థితి ఎంతో గొప్పది. యేసుక్రీస్తు మనకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని గొప్పతనాన్ని గుర్తెరగాలి. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన మనకి ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఏమి చేయబోతున్నాడో ఇవి గుర్తిరిగి మనం ఏం చేయాలంటే ఆయనకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? 15వ అధ్యాయం 2-3 వచనాలు. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినా నేను సంతానం లేని వాడినైపోవచ్చున్నాను. దమస్కు ఎలియాజరైన ఇంటి ఆస్తికర్త యగును కదా. దమస్కు ఎలియాజరు అంటే 24వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఎలియాజరు అనే పేరు, అక్కడ ఎలియాజరు పేరు లేదు కానీ ఇక్కడ ఉంది ఎలియాజరు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పాడు, కాదు నువ్వేం భయపడుతున్నావు అబ్రాహామా, నీ గర్భంలో నీకు పుట్టవు, నీ వారసు నీ గర్భంలో పుడతాడు, నువ్వేం దిగులు చెందకని చెప్పి ఇంకేమంటాడు? ఆయన వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఏమని ఇస్తాడు? ఆకాశ నక్షత్రం వల్లే విస్తరింపజేస్తానని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన నమ్మాడు. అప్పుడు 6వ అధ్యాయంలో రాయబడిన మాట, అతడు యెహోవాను నమ్మెను, అది నీతిగా ఎంచను. ఈ మాట బైబిల్లో పాత నిబంధనలో ఒకసారి ఉంది కానీ కొత్త నిబంధనలో 3 సార్లు ఉంది ఆ మాట. 3 సార్లు చదవం కానీ నోట్ చేసి గుర్తుపెట్టుకోండి. గలతీ 3:6లో ఆ మాట ఉంది. అబ్రాహాము దేవుడు నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడు. రోమా 4:3లో కూడా అదే మాట ఉంది. యాకోబు 2:23లో కూడా 3 సార్లు అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. ఇప్పుడు అబ్రాహాము యొక్క సమస్య ఏమిటంటే పిల్లలు లేకపోవడం సమస్య కాదు, అవసరాలు తీర్చబడే సమస్య, భౌతికమైన విషయాల సమస్యలు కాదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడటం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రోమా 5:1 అదొకటి చదవండి. అది అసలైన విషయం. మనకున్న ప్రాముఖ్యమైన అవసరం ఏమిటంటే కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంతకన్నా ఇంకేం కావాలి? నేను పరలోకానికి వెళ్తాను, నిత్య జీవం పొందుకుంటాను, ప్రభుతో యుగయుగాలు ఉంటాను. నేను ఇప్పుడున్నా ప్రభుతోనే ఉంటాను, చనిపోయినా ప్రభుతోనే, బ్రతికినా చనిపోయినా ప్రభుతోనే ఉంటాం. ఇంకా విచారం ఎందుకు? ఇప్పుడు ఈయన చేసిన ప్రార్థన ఆలకించబడిందా? ఆలకించబడింది. అయితే మనం ఏం చేయాలంటే వాగ్దానముల కొరకు ఓపిక పెట్టాలి. అబ్రాహాముకు ఓర్మి తక్కువైంది. 15వ అధ్యాయం 6వ వచనం తర్వాత
ఆయన సంపూర్ణ నమ్మకం పెరిగింది. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం కదా, 26వ అధ్యాయం 20 కాదు, ఎక్కడ 21వ అధ్యాయం 21వ అధ్యాయం 1-2 నేను చదువుతాను. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనం ఉంది, అతని కుమారుని కనెను. చూసారా ఆ మాట? అందులో ఒక మాట మీరు గమనించండి, తాను చెప్పిన నిర్ణయ కాలము చొప్పున. అంటే ఆలస్యం అనేది మనకు ఆలస్యం, కానీ దేవునికి ఆలస్యం కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సొంత సమయంలో దేవుడు పనిచేయడు. గాడ్ ఆల్వేస్ వర్క్ ఇన్ హిజ్ ఓన్ టైం. ఆయన సొంత సమయంలో ఎంత బాధపడ్డా, ఎంత ఏడ్చినా దేవుడు చేయాలనుకున్నప్పుడే చేస్తాడు. కాబట్టి మనం వెయిట్ చేయాలి. ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంది ఏమిటంటే, దేవుని వాగ్దానాలు మనం నమ్మాలి, దాన్ని సన్నిధిలో ఎత్తిపట్టాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి. అంతేగాని దేవుని నిందించడం సరికాదు. యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. మరి 15వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఎంత విచారం, నాకు ఎన్నున్నా ఏమి లేవు ప్రభా, నాకు సంతానం లేదు కదా అని ఎంతో బాధపడ్డాడు. అదే 21వ అధ్యాయంలో ఆయన చెప్పిన ప్రకారం కుమారుని ఇచ్చాడు. దేవుడు నాకు చెప్పండి నవ్వు కలగజేసింది. కాబట్టి వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు. మనం ఆయన వాగ్దానాలు చేతబెట్టాలి. మన సమస్య ఏదైనా, పరిస్థితి ఏదైనా ఎంత మాత్రము అవిశ్వాసం, అల్ప విశ్వాసం రానివ్వకూడదు. దేవుని మీద ఆధారపడాలి. అబ్రహాము ప్రార్థన దేవుడు అతనితో సముదాయించటం, దేవుడు అతన్ని ఆదరించడం, బలపరచడం, ఆయన ప్రార్థన ఆలకించి ఆయన కుమారునికి ఇవ్వడం అనేది ఏం చెప్తుందంటే, మనమైనా సరే, అబ్రహామే కాదు, మనమైనా విధేయతతో ప్రార్థన చేస్తే దేవుడు మన అక్కర్లు కూడా తీరుస్తాడు. కాబట్టి ఆ విధంగా అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన విన్న. ఇవాళ క్రిస్టియన్ గ్రూప్లో ఒక ఫెలోషిప్లో కథ పెట్టాను. ఒక మిషనరీ ఆఫ్రికా దేశానికి వెళ్ళాట. వెళ్తే చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, కానీ ఒక్క ఆత్మ రక్షించబడలేదు. ఎంతో ప్రార్థన చేస్తున్నాడు, ఏమీ కాలేదు. ఇంకా మనుషులు మారు మనసు పొందకపోగా ఆ తెగలో ఉన్న నాయకుడు వచ్చి ఈ మిషనరీని బెదిరించడం మొదలుపెట్టాడట. ఇక యేసుక్రీస్తు సువార్తను చెప్పొద్దు, ఇక్కడ ఎవరు మారదు కూడా, మేమందరం కూడా మా దేవత మాకుంది, నువ్వు వెళ్ళిపోవా, మీ దేశానికి వెళ్ళిపో, ఎందుకు సమయాన్ని వ్యర్థం చేస్తావు, ఇక కాదు కూడదంటే నేను చంపేస్తాం, ఇంకా పరిస్థితి తెచ్చుకోక నేను బెదిరించాడు. అప్పుడు ఆయన చెప్పాడట, అయ్యా దేవుడు నేను ఇక్కడ పంపించాడు, నేను వెళ్ళను అయ్యా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసం ప్రాణం పెట్టాడని చెప్పాడట. చెప్తే కూడా వాళ్ళు వినలేదు. 10 సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో, ఆ తెగలో గొప్ప కరువు వచ్చింది. ఏమొచ్చిందట? గొప్ప కరువు వచ్చింది. ఆ కరువులో ఇక చాలా కాలం పంటలు పండకుండా అయిపోయాయి, తినడానికి ఏమీ లేదు, కరువు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు మరి అప్పుడు ఆయన వచ్చి ఆ మిషనరీ దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఎన్నో నెలల నుంచి నాయన ఆకలితో ఉన్నాం, ఆహారం లేదు నాయన, మీ దేవుడు మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని ఆ తెగ నాయకుడు వచ్చి ఈయన దగ్గరికి వచ్చి, మిషన్ దగ్గరికి వచ్చి, ఆయన ఏదో పొరపాటు చేస్తాం, మీ దేవుడు నిజమైన దేవుడు, నీ జీవితాన్ని చూస్తున్నాం కాబట్టి మా కోసం ప్రార్థన చేయంటే ఆయన ప్రార్థన చేశాడు. మిషనరీ ప్రార్థన చేస్తే వెంటనే 2-3 రోజులకి భారీ వర్షం పడింది, గొప్ప వర్షం పడింది, కరువంతా పోయింది, తెగులు పోయింది. ఆ తెగ నాయకుడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడట, అయ్యా మీ దేవుడు నిజమైన దేవుడు, ఇంతకాలం మరి మేము నమ్మలేదు, నన్ను క్షమించయ్యా, మీ దేవుడు నేను నమ్ముతాను. తెగ నాయకుడు నమ్మాడు, వారందరూ కూడా నమ్మారు. కానీ దానికోసం ఒక వ్యక్తి రక్షణ పోవడం కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 10 సంవత్సరాలు. ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని బెదిరింపులు కదా, చీకొట్టారు, వెళ్ళిపోమన్నారు, ఉపాసించారు, కానీ తన పట్టుదలతో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలంగా మీ హృదయంలో ఏ భారం ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, యథార్థంగా అబ్రహాము వలె వాగ్దానం ఎత్తిపెట్టి, అబ్రహాము అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి, మనం నమ్మకంతో యథార్థంగా వాగ్దానాలు చేతబడితే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం
చేస్తాడు. మన కోరికలు తీరుస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక.